హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. Eamcet 2024 రిలేటెడ్ ఈ యొక్క సెకండ్ ఫేజ్లో కూడా మీ యొక్క స్లాట్ బుకింగ్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలా లేదని అయితే మీకైతే ఈ యొక్క వీడియో అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎంసెట్ నుంచి ఫుల్గా నుంచి అయితే నేనైతే ఇస్తాం. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసిన రెగ్యులర్ అయితే ఫాలో అవుతాయండి. ఈ యొక్క వీడియో అయితే ఇంట్రెస్ట్ తీసుకుంటుంది, కంప్లీట్గా అయితే చుట్టకైతే ట్రై చేయండి. ఈ యొక్క వీడియో చూసే ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి. లైక్ చేసి మీలాంటి ఎంతమంది స్టూడెంట్స్కి అయితే యూజ్ అయితే అవటం జరిగింది. ఇక మెయిన్ మనం వీడియో వెళ్తాము. ఈ యొక్క సెకండ్ ఫేజ్లో కూడా మీ యొక్క స్లాట్ బుకింగ్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలా అని అయితే చాలా మంది స్టూడెంట్స్కి అయితే డౌట్ అవుతుంది. ఎవరైతే ఈ యొక్క ఫస్ట్ ఫేజ్లో స్లాట్ బుకింగ్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటారో, ఈ యొక్క స్లాట్ బుకింగ్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో ఈ యొక్క రెండు అయితే ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళైతే ఈ యొక్క సెకండ్ ఫేజ్లో అయితే ఈ యొక్క స్లాట్ బుకింగ్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళటం అవసరం అయితే లేదు. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ స్లాట్ బుకింగ్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళైతే ఈ యొక్క సెకండ్ ఫేజ్లో అయితే మీరైతే ఈ యొక్క స్లాట్ బుకింగ్ అండ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి. ఈ యొక్క ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే ఈ రెండు స్లాట్ బుకింగ్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎవరైతే కంప్లీట్ చేసుకొని వస్తారో వాళ్ళైతే డైరెక్ట్గా అయితే ఈ యొక్క సెకండ్ ఫేజ్కి అయితే వెళ్ళొచ్చు. ఎవరైతే ఈ యొక్క స్లాట్ బుకింగ్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ యొక్క ఫస్ట్ ఫేజ్లో చేసుకోకుండా డైరెక్ట్ ఈ యొక్క సెకండ్ ఫేజ్కి వచ్చారో వాళ్ళైతే కంపల్సరీ అయితే ఈ యొక్క స్లాట్ బుకింగ్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. ఈ యొక్క ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే ఈ యొక్క స్లాట్ బుకింగ్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకుంటారో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకైతే లాగిన్ ఐడి అయితే వచ్చిందిగా. ఆ యొక్క లాగిన్ ఐడితో అయితే మీరైతే ఈ యొక్క సెకండ్ ఫేజ్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే ఈ యొక్క ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే సీటు నచ్చకుండా, అంటే ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ మీకు అయితే సీట్ అయితే అలర్ట్ అయితే ఆ యొక్క సీట్ మీకు నచ్చకపోతే సెకండ్ ఫేజ్కి అయితే వస్తుంది. ఆ యొక్క సెకండ్ ఫేజ్లో మీరు ఈ యొక్క ఆప్షన్స్ ఇవ్వాలంటే మీకైతే లాగిన్ ఐడి అయితే ఉండాలి. ఆ యొక్క లాగిన్ ఐడి అయితే మీకు ఫస్ట్ ఫేజ్లో ఏదైతే లాగిన్ ఐడి వచ్చిందో ఆ యొక్క లాగిన్ ఐడితో అయితే ఈ యొక్క సెకండ్ ఫేజ్లోని ఈ యొక్క లాగిన్ ఐడి అయితే ఎంటర్ చేసి మీరైతే మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క సెకండ్ ఫేజ్కి ఎవరైతే కొత్తగా వస్తారో మీరైతే ఈ యొక్క స్లాట్ బుకింగ్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిన తర్వాత మీకైతే లాగిన్ ఐడి అయితే వచ్చింది. ఈ యొక్క లాగిన్ ఐడితో మీరైతే మీ యొక్క ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. మీరైతే కంపల్సరీ ఈ యొక్క స్లాట్ బుకింగ్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో మీరు ఈ యొక్క స్లాట్ బుకింగ్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళైతే అవసరం అయితే లేదు. ఇది కాదు ఇవాళ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని కోసం మన ఛానల్ ఫాలో అవుతాయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ అయితే కామెంట్ చేయండి. ఇంకా ఎంసెట్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి. షేర్ చేసి వాళ్ళకి ఎంతకంత ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అయితే అవటం జరిగింది.